ఇందాక చెప్పుకున్నాం కదా మనం మంగళచండీదేవికి అనేక మంత్రాలు ఉన్నాయి. అయితే అవన్నీ గురుముఖంగా ఉపదేశం తీసుకోవాలి. బీజాక్షరాలతో ఉండేటువంటి మంత్రాలు ఎక్కడంటే అక్కడ ఎప్పుడంటే అప్పుడు చెప్పుకోకూడదు. అది కేవలం గురుముఖంగా మాత్రమే ఉపదేశం తీసుకుని చదువుకోవాలి. అందుకని అలాంటి మంత్రాలు ఇంకా చెయ్యాలి అని అనుకుంటే మీరు గురుముఖంగా ఉపదేశం తీసుకుని ఆ మంత్రాల్ని చేయండి. కానీ అందరికీ బీజాక్షరాలతో మంత్రాలు చేయాలంటే చాలా నియమనిష్టలు పాటించాలి. అలా చేయలేనటువంటి వాళ్ళు మంగళచండికాదేవ్యై నమః అనేటువంటి నామాన్ని జపిస్తూ ఉండండి. ఆ నామాన్ని జపించటం వలన మీకు ఉండేటువంటి దోషాలన్నీ పోతాయిట. ఆ నామజపాన్ని కూడా ఎన్నిసార్లు చేయాలి? 10 లక్షల సార్లు చేస్తే మంత్రసిద్ధి కలుగుతుందిట. ఏమిటండి చిన్న సంఖ్య చెప్పారు అని నవ్వుకోకండి. ఏదైనా ఒక మంత్రానికి సిద్ధి కలగాలంటే 1,00,000 పైన జపం చేయాలి. పూర్వకాలం నుంచి చూడండి, రాక్షసులు కూడా తపస్సు చేసి వరం పొందటం వలన దేవతలు అవతారాలెత్తి వాళ్ళతో యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేది. అంటే తపస్సు చేయటం అంటే ఒక మంత్రాన్ని అదే పనిగా కొంతకాలం నియమనిష్టలతో తదేక దీక్షతో చేయటం అనేటువంటి అర్థం. అలా ఏ మంత్రాన్నైనా మనం ఎక్కువసార్లు చేయటం వలన మంత్ర సిద్ధి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అందుకని ఏదో టైంపాస్కి 5 సార్లు చేసామండి, 11 సార్లు చేసామండి అని కాకుండా 10 లక్షల సార్లు చేయాలి. అయితే ఒక్కసారి ఒక రోజులో 10 లక్షల సార్లు చేయాలని దీని అర్థం కాదు. జీవితాంతం కూడా నియమనిష్టలతో ఎవరు గడుపుతారో, ఎవరు బలహీనతలకి లోను కాకుండా ఉంటారో, ఎవరు అసత్యాలు ఆడకుండా ఉంటారో, ఎవరు భక్తి ప్రపత్తులతో అమ్మవారిని కొలుస్తారో ప్రతిరోజు కొంత జపం చేసుకుంటూ ఉండండి. అలా చేస్తూ ఉండటం వలన మీకు మంత్రసిద్ధి కలగటమే కాకుండా మీకుండేటువంటి దోషాలన్నీ ఖచ్చితంగా పరిహారమై అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యే అవకాశం ఏర్పడుతుంది. అందుకని పెద్ద మంత్రాలు మీరు ఉపదేశం తీసుకోకున్నా మంగళచండికాదేవ్యై నమః అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండండి. ఆ నామాన్ని జపిస్తూ ఉండండి. ఆవిడ అనుగ్రహానికి పాత్రులు.